నువ్వు మాట్లాడకు అని అపూర్వ భూమిని తిడుతూ ఉంటే, నేనెందుకు మాట్లాడకూడదు? నేనెందుకు నోరు మూసుకోవాలి? అని భూమి కూడా నిలదీస్తూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు ప్రేమలో ఉన్నావు అని అపూర్వ అంటుంది. నా కొడుకు తన ప్రాణాలను కాపాడుకోవటం కోసం ఒక ఆడపిల్లని అడ్డు పెట్టుకునే టైప్ కాదు అని కేపీ అంటే, నా భర్త భూమి కోసం ఏమైనా చేస్తాడు. నా భర్త మాత్రం ఏ తప్పు చేయలేదు అని అపూర్వ అంటుంది. అంటే నువ్వు హత్యని సమర్థిస్తున్నావా అని కేపీ అంటే, నేను హత్యని సమర్థించటం లేదు. కానీ నా భర్త ఏ తప్పు చేయలేదు అని చెప్తున్నానని అపూర్వ అంటే, పిన్ని అని భూమి మళ్ళీ మాట్లాడబోతూ ఉంటే, నువ్వు మాట్లాడకు. నువ్వు ప్రేమలో ఉన్నావు. నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు అని అపూర్వ అంటే, బావ అలాంటి వాడు కాదు అని భూమి చెప్తుంది. చచ్చిపోయిన వాళ్ళందరూ మంచివాళ్ళు కాదు అని అపూర్వ అంటుంది. చాలే ఆపు. నా కొడుకు గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా నేను సహించేది లేదు. శరత్చంద్ర నిజం చెప్పు, లేకుంటే షూట్ చేసేస్తాను అంటూ కేపీ మళ్ళీ రివాల్వర్‌ని గురి పెడతాడు. అయితే కాల్చు, ముందు నన్ను కాల్చు. నీకు ధైర్యం సరిపోవటం లేదా నన్ను షూట్ చేయటానికి అంటూ అపూర్వ అడ్డు వచ్చి నిలబడి ఉంటుంది. అసలు నువ్వెవరో ఒక్కసారి గుర్తు చేసుకో. నువ్వు ఏ దిక్కు లేకుండా ఈ ఇంటికి వచ్చావు. మా తిండి తిన్నావు. ఇక్కడే కాలం వెళ్ళబుచ్చావు. ఇప్పుడు అన్నం పెట్టిన మనిషి ప్రాణాలే తీస్తానని చెప్తున్నావు అని అపూర్వ నిలదీస్తూ ఉంటుంది. చూడు అపూర్వ, నేను నీలా కాదు. నువ్వు ఆస్తి కోసం, అంతస్తు కోసం మనుషుల ప్రాణాలే తీసే టైపు. నేను అలాంటి వాడిని కాదు అని కేపీ చెప్తాడు. మావయ్య ప్లీజ్ అవన్నీ వదిలేయండి. ఇప్పుడు నాన్నని చంపితే మీకేమొస్తుంది? బావ తిరిగి వస్తాడా? శారదత్తయ్య బాధ తగ్గిపోతుందా? నా బాధ తగ్గిపోతుందా? మళ్ళీ మీరు ఆవేశంతో నాన్నని చంపేసి ఎందుకు మావయ్య తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నారు? దీనివల్ల ఎవరికి ఎలాంటి నష్టం జరుగుతుందో మీకు అర్థం కావటం లేదు. నాన్న కూడా నాకు దూరం అయిపోతాడు అని భూమి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది. నాన్న, మీరు ఈ ఇంట్లో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకు చాలా బాగా తెలుసు. కానీ ఆవేశంతో తప్పుడు నిర్ణయం తీసుకోకండి నాన్న. దీనివల్ల మీ జీవితమే నాశనం అయిపోతుంది అని చెర్రీ చెప్తుంటే, అవునండి వద్దండి అని మీరా వేడుకుంటూ ఉంటుంది. మీరు లేకపోతే నేను బ్రతకలేనండి అని మీరా ఏడుస్తూ ఉంటే, నీకు నా గురించి ఆలోచించే అర్హత ఎప్పుడో పోగొట్టుకున్నావు. నీకసలు ఆ హక్కే లేదు అని శరత్చంద్ర, అక్కడ నా కొడుకు గగన్ చనిపోయాడు. అసలు నేను ఎన్ని రోజులు ఈ ఇంట్లో శవంలా బ్రతికాను. ఇప్పుడు నా కొడుకు గగనే లేనప్పుడు నేను ప్రాణాలతో ఉండి ఏం లాభం? అక్కడ నా భార్య శారద కొడుకు ఎప్పటికైనా తిరిగి వస్తాడని పిచ్చిదానిలా ఎదురు చూస్తూ ఉంది. ఏడుస్తూ ఉంది. కానీ నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను. నేను ప్రస్తుతానికి శారద దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఎప్పటికైనా గగన్ తిరిగి వస్తాడని పిచ్చిదానిలా ఎదురు చూస్తూ ఉంది. తనకి ఇప్పుడు నా అవసరం ఎంతైనా ఉంది. నేను శాశ్వతంగా నా శారద దగ్గరికే వెళ్ళిపోతున్నాను. ఇక నా శారదతోనే ఉండిపోతాను. నేను ఇక్కడికి తిరిగి రాను. భూమి జాగ్రత్తమ్మ అంటూ కేపీ వెళ్తుంటే, మావయ్య మావయ్య నాన్నని ఆపండి అని చెర్రీ భూమి చెప్తుంటే శరత్చంద్ర తల పట్టుకుంటాడు. ఏవండి ఏవండి అంటూ మీరా కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. తర్వాత పూరి గదిలో కింద కూర్చొని గాయాలకి ఆయింట్మెంట్ రాసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే తార వచ్చి, "ఏయ్ ఏంటి ఈ డ్రామాలన్నీ కూడా? గాయాలకి ఆయింట్మెంట్ రాసుకుంటూ సెంటిమెంట్ పండించాలనుకుంటున్నావా? అవన్నీ కుదరదు. వెళ్ళి కాఫీ తయారు చేసి తీసుకురా. నీ ఇంట్లో లాగా ఇక్కడ జరగదు" అని తార వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. దాంతో పూరి ఏడుస్తూ కిచెన్లోకి వెళ్ళి, "అమ్మ కానీ అన్నయ్య కానీ నన్నెప్పుడు ఇలాంటి పనులు చేయమని చెప్పలేదు. ఇప్పుడు కాఫీ ఎలా పెట్టాలి?" అని అనుకుంటూ స్టవ్ వెలిగిస్తూ ఉంటుంది. తర్వాత అపూర్వ, "బావ నేను శోభ అక్కని చంపలేదు బావ. శోభ అక్క అంటే నీకెంత ప్రాణమో నాకు కూడా అంతే ప్రాణం బావ. నన్ను సొంత చెల్లిలాగా చూసుకుంది. అలాంటి శోభ అక్క ప్రాణాలు నేనెందుకు తీస్తాను బావ. నన్ను నమ్ము బావ" అని అపూర్వ తెగ నాటకాలాడుతూ ఉంటుంది. డాడీ మమ్మీ దేవత డాడీ. ఆ భూమి కావాలనే లేని ఆధారాలని తీసుకొచ్చి మమ్మీని ఇరికించాలని ఆ భూమినే ఇదంతా చేస్తుంది. మమ్మీకి ఒక్క ఛాన్స్ ఇవ్వు అని నక్షత్ర, మీరా ఇద్దరూ కూడా వేడుకుంటూ ఉంటారు. బావా నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను నమ్ము బావా అంటూ అపూర్వ కాళ్ళు పట్టుకుంటే శరత్చంద్ర ఛీ అంటూ దూరంగా వెళ్తూ ఉంటాడు. అయ్యో బావా, నీకు నాపై ఇంకా కోపం తగ్గలేదా? ఒక్క ఛాన్స్ ఇయ్యి బావా. కావాలంటే కోర్టులో నిరూపిస్తారు కదా, అప్పటిదాకా వెయిట్ చెయ్యి. అసలు నాకు శిక్ష పడదు బావా. ఎందుకంటే నేను శోభాకని చంపలేదు కాబట్టి. మరి తీర్పు వచ్చే వరకైనా నాకు సమయం ఇవ్వాలి కదా బావా అని అపూర్వ అంటే, అవును డాడీ, మమ్మీ ఈ ఇంట్లో లేకుండా నేను కూడా ఉండలేను. మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం. మమ్మీ నన్ను ఎంత బాగా చూసుకుందో నీకు కూడా తెలుసు కదా డాడీ. తీర్పు వచ్చే వరకైనా మమ్మీని ఈ ఇంట్లోనే ఉండనివ్వు అని అని నక్షత్ర అంటే, అవునన్నయ్య, వదిన లేకపోతే ఈ ఇల్లు లాగే ఉండదు. నవ్వులే మాయమైపోయాయి. తీర్పు వచ్చే వరకు వదినకి సమయం ఇవ్వు అని మీరా కూడా చెప్తూ ఉంటుంది. బావా ఇంత చెప్పినా నీకు నాపై కోపం తగ్గలేదా బావా? ఇంకా నీకు నమ్మకం కుదరలేదా? ఇంకా నేను ప్రాణాలతో ఉండి ఏం లాభం బావా? నా గొంతు నులిమేసి నన్ను చంపేసేయి అని శరత్చంద్ర చేయి పట్టుకొని నులిమేసుకుంటూ ఉంటుంది.
ఛీ అంటూ శరత్చంద్ర చీకొడుతూ ఉంటాడు. సరే బావ నేను చచ్చిపోతాను. నువ్వు కూడా చంపేయవు కదా అని అపూర్వ వెళ్తూ ఉంటే, ఆగు అపూర్వ. నిన్ను ఉండమనే హక్కు, అధికారం నాకు ఏ మాత్రం కూడా లేవు. నీ మీద జాలితో నేను ఈ మాట చెప్పటం లేదు. నీకు ఈ ఇంట్లో స్థానం ఇవ్వాలన్నా, పంపించాలన్నా భూమికి మాత్రమే అధికారం ఉంది. భూమి ఏది చెప్తే అదే నా నిర్ణయం అని భూమి నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు, కోర్టు తీర్పు వచ్చే వరకు ఈ ఇంట్లోనే ఉంటానని చెప్తోంది. ఇది తను నా భార్యగానో, ఈ ఇంటి కోడలుగానో నేను నిన్ను అడగటం లేదు. నీ ఇష్టం, నీ నిర్ణయం ఏంటమ్మా అని శరత్చంద్ర చెప్పటంతో ఆ సూర్య బావని ఫేక్ ఎన్కౌంటర్ చేశారు. వీళ్ళిద్దరూ కుమ్మక్కయ్యి ఇదంతా చేశారు. వీళ్ళ గుట్టంతా బయట పెట్టాలంటే వీళ్ళు ఎప్పుడేం చేస్తున్నారో నేను కనిపెడుతూ ఉండాలి. కాబట్టి ఈ అపూర్వ ఇక్కడే ఉండాలి అని భూమి మనసులో అనుకుంటూ, అలాగే నాన్న నిర్దోషిని నిరూపించుకుంటానని చెప్తోంది కదా! అలాగే ఉండనిద్దాం అని భూమి అంటుంది. ఇది నా రక్తం అంటే. నువ్వు తనకి అంత అన్యాయం చేసినా నీకు సమయం ఇచ్చింది. ఉండమని చెప్తోంది. నా కంట పడకుండా ఏ మూలనో పడి ఉండు అని శరత్చంద్ర వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. నా ఇంట్లో నేను ఉండటానికి దీని పర్మిషన్ ఏంటో అని అపూర్వ మండిపడుతూ చూస్తూ ఉంటుంది. వదిన, మా ఆయన దాని దగ్గరికి వెళ్ళిపోయాడు వదిన. మళ్ళీ ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చే బాధ్యత నీది వదిన అని మీరా చెప్పటంతో, నేను చూసుకుంటానని అపూర్వ అభయమిస్తుంది. ఇంట్లో అడుగు పెట్టటమే కష్టం అనుకున్నాను. ఆ పని పూర్తయిపోయింది. ఇక ఒక్కొక్కరిని నా వైపు తిప్పుకుంటాను. ఈ రాజ్యం అంతా నాది అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది. నాకు కాఫీ పెట్టటం రాదంటూ పూరి రాగానే, ఏంటి కాఫీ పెట్టటం రాదా? తాగి పెట్టటం వచ్చా? మర్యాదగా నువ్వే కాఫీ తయారు చేసి తీసుకురావాలి అని తార వార్నింగ్ ఇస్తుంది. పూరి ఏడుస్తూ స్టవ్ కూడా సరిగ్గా వెలిగించటం చేతకాక తిప్పలు పడుతూ ఉంటే, అమ్మ కాఫీ పెట్టటం నేను చూసుకుంటాను. మీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. అన్నయ్య చనిపోతే ఎలా ఉంటుందో ఆ బాధ నాకు తెలుసమ్మా. ఇదిగో నా ఫోన్ తీసుకొని మీ అమ్మగారికి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. ఆ కాఫీ సంగతి నేను చూసుకుంటాను అని పనమ్మాయి లక్ష్మి చెప్తుంది. అలాగేనని పూరి ఫోన్ తీసుకొని పక్కకు వెళ్ళి మాట్లాడబోతూ ఉంటే, వెంటనే తారా వచ్చి చెంప పగలగొడుతుంది. ఫోన్ కాస్త కింద పడిపోతుంది. ఏంటే ఆ లక్ష్మితో కలిసి నువ్వు పన్నాగాలు పండుతున్నావా? నీకు కాఫీ పెట్టడం రాకపోయినా కూడా నువ్వు కాఫీ పెట్టాలి, నేను తాగి తీరాల్సిందే. ఏంటే లక్ష్మి ఫోన్ ఇస్తున్నావు, నీకు డబ్బులు ఇస్తున్నాము, నీ పని నువ్వు చూసుకో. దీనికి సపోర్ట్ చేసి ఏదైనా చేసావనుకో నీ సంగతి చెప్తాను జాగ్రత్త అని, వెళ్ళవే వెళ్ళు, కాఫీ చేసి తీసుకురా అని పూరికి వార్నింగ్ ఇస్తుంది. ఇక పూరి కాఫీ పెట్టి తీసుకువస్తూ ఉంటుంది. కాఫీ రెడీనా అని ధ్రువ కూడా వచ్చి ఉంటాడు. అదుగో కాఫీ పెట్టి తీసుకువస్తుందన్నయ్య ఆ మహారాణి అని తారా చెప్తుంది. ముందు నువ్వు తాగన్నయ్యా అని తారా చెప్పడంతో, చిచి ఏంటి మీ అమ్మ నీకు కాఫీ పెట్టడం కూడా నేర్పించలేదా? ఇది కాఫీ అంటారా అంటూ ధ్రువ చీకొట్టి వెళ్తాడు. ఏంటి నీ ముఖం లాగానే ఉంది ఈ కాఫీ కూడా, ఈ ఇంట్లో మహారాణిలా ఉందామనుకుంటున్నావా అంటూ తారా ఆ కాఫీని పూరి ముఖంపై విసిరి కొట్టడంతో, అమ్మా అంటూ పూరి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. తర్వాత శారద గగన్ ఫోటోని చూసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే కేపీ వచ్చి, శారద నేను నీకోసం వచ్చేసాను. మీరాని ఆ ఇంటిని శాశ్వతంగా వదిలేసి వచ్చేసాను. ఇప్పుడు నా తోడు నీకు ఎంతో అవసరం. నేను ఇక్కడే ఉండబోతున్నాను అని చెప్తూ ఉంటే, ఏంటండి నా కొడుకు లేడని చెప్తున్నాడు, నా కొడుకు బ్రతికే ఉండాడండి, ఖచ్చితంగా వస్తాడండి. అయినా మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇక్కడ ఉండనిచ్చాను అనుకోండి, ఇన్ని రోజులు గగన్కి భయపడి మిమ్మల్ని దూరం పెట్టాను. ఇప్పుడు కొడుకు లేడు కాబట్టి నిన్ను నేను ఇక్కడ ఉండనిస్తున్నానని అందరూ నన్ను తప్పుపడతారు. అంతేకాదు ఆ మీరా వాళ్ళు కూడా వచ్చి గొడవ చేస్తారు. అయినా ఇప్పుడు మీరు నాతో ఉన్నారనుకోండి, గగన్ లేడన్నట్లు నేను ఒప్పుకున్నట్లే అవుతుంది. నా గగన్ ఎక్కడికి పోలేదు. నా కోసం తప్పకుండా తిరిగి వస్తాడు. నేను దీన్ని అంగీకరించను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నా నోటి నుండి మీరు వెళ్ళిపోండి అని గెంటేసే పరిస్థితి తీసుకురాకండి అని దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది. అదిగా శారద, నువ్వు లోకం కోసం భయపడుతున్నావా? నా అవసరం నీకు ఎంతైనా ఉంది. నువ్వు ఏడుస్తున్నావు. గగన్ ఇంక ఎప్పటికీ తిరిగి రాడు. ఇదే వాస్తవం. నేను ఇక్కడే ఉంటాను, నిన్ను చూసుకుంటాను అని కేపీ ఎంత చెప్తున్నా కూడా, చూడండి నాకు ఏదేదో సర్ది చెప్పాలని మాత్రం చూడకండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నా గగన్ తప్పకుండా వస్తాడు. ఈ అమ్మని వదిలేసి గగన్ ఎక్కడికి వెళ్ళడు అని శారద ఏడుస్తూ దండం పెడుతూ వెళ్ళిపోమని వేడుకుంటూ ఉంటుంది. రానున్న ఎపిసోడ్లో గగన్ ఆకాష్ లాగా ఎంట్రీ ఇవ్వబోతూ ఉంటాడు.